హలో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా అత్తయ్య గారిని మునగాకు పప్పు ఎలా చేయాలంటే చెప్పారండి. అది మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి. హలో నమస్తే అండి. ఇవాళ ఆషాఢాదివారము తలంటుకుని మునగాకు పప్పు తిని గోరింటాకు పెట్టుకోవాలి. ఐదో తనం కడుపు చలవ. ఆకు ఈనులు లేకుండా బాగు చేసుకోవాలి. ఈనులు ఉంటే పళ్ళలో గుచ్చుకుంటాయి. అవి తీసుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత కందిపప్పు దోరగా వేయించుకుని కుక్కర్లో పెట్టి 2 కోతలు రప్పించాను. బాగా పప్పు పప్పులా కావాలన్న వాళ్ళు ఒక కోత చాలు. అది వాడేసుకుని మూకుడు పెట్టి ఆ మూకుట్లో నూనె వేసి నూనె కాగాక మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ పొడి వేసి కలిపి ఆ తర్వాత గుత్తి త్వరగా వేగిన చూసారా, అది అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి కలిపి ఆ తర్వాత ఈ మునగాకు కడుక్కుని వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత కలిపాక కొబ్బరికూర వేయాలి. కొబ్బరికూర వేసాక మెత్తని ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళా ఆకు వేగే వరకు కలుపుకోవాలి. ఎందుకంటే రాళ్ళుప్పు అంటే మీరు దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పు కలవదు ఇందులో, అక్కడక్కడ ఉండిపోతుంది. ఇది వేగాక మనం వార్చి పెట్టుకున్న పప్పు ఇది వేగాక వేసుకోవాలి. ఇది వేగాక వేసుకోవాలి. ఇది పప్పు ముద్దలా ఉందని అనుకోకండి. కొంచెం పప్పులా ఉంటే పంటి కింద పళ్ళు లేని వాళ్ళకి కుదరదు. అందుకని చెప్పి శనగపప్పులో కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు అయితే 3 కోతలు రప్పించాలి. కందిపప్పు ఉడికినట్టుగా శనగపప్పు ఉడకదు. అందుకని చెప్పేసి శనగపప్పులో కూడా వేసుకోవచ్చు. ఇది చల్లారిపోయి ఇది 5 లేక 6 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకున్న దగ్గర ఉండాలి. వేసుకున్నాక బాగా చల్లారిపోయాక పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చల్లారాక విడివిడిగా విడిపోయింది చూసారా, సూపర్ ఉంటుంది కూర.